వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. ప్రజలారా, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీకు అపర సంజీవిని. లాయర్ల బెడదలేని సిస్టమే టైటిలింగ్ సిస్టమ్. ఇది వారికి మాత్రం సింహ స్వప్నం, ప్రజలకు పాశుపత అస్త్రం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2023ని కొన్ని స్వార్థ శక్తులు పెనుభూతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇది సామాన్యుల రక్తాన్ని జలకల్ల పీల్చేవారికి నిజంగా పెనుభూతమే, ప్రజలకు మాత్రం అపర సంజీవని. ప్రజలను నిత్యం వివాదాల చెరలో బంధించి ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిప్పుతూ వారి జీవితాలను సర్వనాశనం చేసేవారికి ఈ చట్టం సింహ స్వప్నం. ఈ చట్టం పూర్తిగా అమలు కావడం మొదలైతే లాయర్లతో పని ఉండదు, ప్రజలకు వారి నుంచి విముక్తి లభిస్తుంది. అందుకే దీన్ని లాయర్లు పెనుభూతంగా యమపాసంగా ప్రచారం చేస్తున్నారు. స్వాతంతో ప్రజలను పీడించే వారి ధనదాహాన్ని సంహరించే ఆయుధమే ల్యాండ్ టైటిలింగ్ చట్టం. ప్రజల స్థిరాస్తులపై పూర్తి హక్కు, భద్రత కల్పించే ఈ చట్టాన్ని దేశంలో మొదటిసారి ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ చట్టం రావడం వల్ల రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మూతపడిపోతాయనేది దారుణమైన దుష్ప్రచారం మాత్రమే. ఆ వ్యవస్థలేవి మూతపడవు. చట్ట పరిధిలోనూ చట్టానికి అవతల కూడా వాటి పాత్ర ఉంటుంది. ఈ చట్టం ప్రకారం నియమితమయ్యే భూ ప్రాధికార సంస్థ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి టీఆర్ఓ పరిధిలోకి ప్రజల స్థిరాస్తులన్నీ వెళ్లిపోతాయని జరిగే ప్రచారం అంతా ప్రజలను భయపెట్టడానికే. ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ అథారిటీ ఆర్డర్ లేకుండా టీఆర్ఓ టైటిల్ రిజిస్టర్లో ఏ మార్పు చేయడానికి అవకాశం ఉండదు. టీఆర్ఓ ప్రజల ఆస్తి హక్కులకు సంబంధించిన టైటిల్ రిజిస్టర్ను మాత్రమే నిర్వహిస్తాడు. ఎల్టీఏఓ ఇరు పార్టీల వాదనలు విన్న తర్వాతే ఆర్డర్ ఇస్తాడు. ఎల్టీఏఓగా ఉండే అధికారి జాయింట్ కలెక్టర్ అంతకంటే పై స్థాయి అధికారి మాత్రమే ఉంటారు. ఎల్టీఏఓ ఆర్డర్ ఇచ్చాక కూడా టీఆర్ఓ నేరుగా దాన్ని రిజిస్టర్లో మార్చలేడు. ఆర్డర్ ప్రకారం ఆటో మ్యూటేషన్ జరిగిపోతుంది. ఇక్కడ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సివిల్ కోర్టుల జోక్యం ఉండదు. దీనివల్ల ప్రజల ఆస్తికి పూర్తి భద్రత ఏర్పడుతుంది. ఎవరైనా తన కూతురికి దానపట్ట దస్తావేజు రాయించడానికి టీఆర్ఓ అనుమతి పొందాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. దానికి సంబంధించిన పత్రాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా వివరాలు నమోదవుతాయి. ఎవరు నేరుగా టీఆర్ఓ దగ్గరికి వెళ్లాల్సిన పనిలేదు. దీనికోసం లాయర్లు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల చుట్టూ తిరగాల్సిన పని అసలే ఉండదు. మీరు బాకీ రాబట్టుకోవడానికి కోర్టు నుంచి తనఖా, డిగ్రీ పొందితే దాన్ని ఆన్లైన్ ద్వారానే సమర్పించవచ్చు. అది ఆటోమేటిక్గా రిజిస్టర్ అవుతుంది. దానికోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ లాయర్ల వద్దకు వెళ్ళక్కర్లేదు. పెండింగ్ లో ఉన్న కోర్టు కేసుల వివరాలను టైటిల్ రిజిస్టర్లో నమోదు చేయడం వల్ల పారదర్శకత పెరగడమే కాదు, కొనుగోలుదారులు వివాదాల గురించి భయపడకుండా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. స్థిరాస్తిని కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత దాని టీఆర్ఓ దగ్గర తిరిగి నమోదు చేయించుకోవాలనేది లాయర్లు సృష్టించిన అపోహే. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆటో మ్యూటేషన్ జరిగిపోతుంది. అలాంటప్పుడు తిరిగి టీఆర్ఓ దగ్గర నమోదు చేయించుకోవాలని చెప్పడం ప్రజలను వంచడమే. మీ ఆస్తికి సంబంధించి టీఆర్ఓ చేసిందే తుది నిర్ణయమని, దాన్ని సాధారణ సివిల్ కోర్టుల్లో సవాల్ చేయడం సాధ్యం కాదనేది ఒక అభూత కల్పన. టీఆర్ఓ టైటిల్ రిజిస్టర్ను నిర్వహించే ఒక క్లర్క్ మాత్రమేనని విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎల్టీఏఓ చెప్పింది చేయడం తప్ప టీఆర్ఓ దేనిపైన సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశమే లేదు. రిజిస్ట్రేషన్లో కోర్టు ఆర్డర్ల ప్రకారమే రిజిస్టర్లో అతను మార్పులు చేసే వీలుంటుంది. అభ్యంతరం ఉంటే ఎల్టీఏఓ అప్పీల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించవచ్చు. మీ ఆస్తిని టీఆర్ఓ వివాదాల రిజిస్టర్లో చేరిస్తే దానిపై హైకోర్టులో తప్ప కింది కోర్టులో సవాల్ చేయడానికి అవకాశం ఉండదనే వాదన కూడా నిజం కాదు. మీ ఆస్తిని వివాదాల రిజిస్టర్లో చేర్చడంపై అభ్యంతరం ఉంటే ఎల్టీఏఓ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడ న్యాయం జరగలేదనుకుంటే హైకోర్టుకు వెళ్ళవచ్చు. ఇక్కడ ప్రజలు గమనించాల్సిన విషయం ఏమిటంటే, కోర్టులో ఉన్న కేసులు తేలడానికి ఎంతకాలం పడుతుందో అందరికీ తెలిసిందే. జీవితకాలం తిరిగినా తేలని కేసులు ఎన్నో ఉన్నాయి.
ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రకారం ఎల్టీఏఓ కోర్టుల కంటే చాలా తక్కువ సమయంలో వివాదాలను పరిష్కరిస్తారు. టీఆర్ఓ మీ వివాదాన్ని నమోదు చేసి సర్టిఫికెట్ ఇవ్వకపోతే మీరు వేసిన దావా కానీ అపీల్ కానీ చెల్లకుండా పోతాయనేది అసంబద్ధ వాదన. వివాద రిజిస్టర్లో ఉంటే ఖచ్చితంగా సర్టిఫికెట్ జారీ అవుతుంది. ఆన్లైన్లోని సర్టిఫికెట్ జారీ చేస్తారు. దాన్ని మీ ఇంటి వద్ద కంప్యూటర్ నుంచి కూడా తీసుకోవచ్చు. మీ ఆస్తికి సంబంధించి మీరెవరైనా పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే ఆ విషయాన్ని గతంలో రిజిస్టర్ ఆఫీసులో నమోదు చేసుకునేవారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాల్లో టీఆర్ఓ దగ్గర నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల రికార్డు ఆన్లైన్లో కనబడుతుంది. ఎవరైనా దీన్ని చూడవచ్చు. ఇంతకుముందు ఈ వివరాలు ఆన్లైన్లో కనబడేవి కాదు. వాటి గురించి తెలిసేది కాదు. దీనివల్ల ప్రజలు మోసానికి గురయ్యేవారు. ఇప్పుడు ఆ అవకాశం ఉండదు. మీ ఆస్తికి సంబంధించిందంతా టీఆర్ఓ కనుసన్నల్లోనే ఉంటుందని భయపెట్టడం అన్యాయమైన విషయం. టైటిల్ రిజిస్టర్లో రికార్డులు భద్రంగా సురక్షితంగా ఉంటాయి. అత్యంత కట్టుదిట్టంగా పారదర్శకమైన విధానాల్లో టీఆర్ఓ వాటిని నిర్వహిస్తారు. మీ ఆస్తి దానిపై మీకున్న హక్కు గతం కంటే ఎంతో భద్రంగా పటిష్టంగా ఉంటుంది. లాయర్లు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల బెడద నుంచి మీకు పూర్తి రక్షణ లభిస్తుంది. ఎంత చేసి టీఆర్ఓ అధికార పార్టీకి చెందిన లోకల్ ఎమ్మెల్యే లేదా ఎంపీ చేతిలో ఉంటాడు కాబట్టి ప్రతి పౌరుడి బ్రతుకు బానిస బ్రతికేనని మరో దారుణమైన ప్రచారాన్ని లేవనెత్తారు. ఇంతకంటే విష ప్రచారం ఉంటుందా? అలా అయితే కోర్టులో పూర్తిగా న్యాయం దొరుకుతుందా? అక్కడ రాజకీయం జోక్యం లేదా? లాయర్లు నీతికి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉంటున్నారా? అసలు జనం అంటే వారికి లెక్క ఉందా? న్యాయాన్ని అమ్మేసేది ఎవరు? న్యాయం కోసం తన వద్దకు వచ్చిన క్లయింట్లను పీల్చి పిప్పి చేసి వాయిదాలతో తూట్లు పొడిచి జీవోత్సవాల మార్చేది ఎవరు? కోర్టు కంటే ప్రజలకు బయటే న్యాయం సులభంగా చవకగా దొరుకుతుంది. టీఆర్ఓ రిజిస్టర్ ఆన్లైన్లో ఉంటుంది. అందులో ఏమైనా మార్పులు చేయాలంటే అది ఎల్టీఏఓ కోర్టు ఆర్డర్ ద్వారానే జరుగుతాయి తప్ప వేరే విధంగా మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. అది కూడా ఆటో మ్యూటేషన్ ద్వారానే జరుగుతాయి. ఇంతకంటే పారదర్శకం, పటిష్టమైన విధానం ఏముంది? కాబట్టి లాయర్ల మాటలు నమ్మవద్దు. వారి పోరాటం ప్రజలను వివాదాల్లో ఉంచి వారి మత్తుని నిలబెట్టుకోవడానికి మాత్రమే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది వివాదాలు లేని సమాజాన్ని తీసుకువచ్చి ప్రజలను ఆ వివాదాల నుంచి విముక్తి చేయడం కోసమే. రిజిస్ట్రేషన్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు అందరూ కలిసి చేయలేని పనుని ఏమాత్రం న్యాయ పరిజ్ఞానం లేని 500-600 మంది టీఆర్ఓలకు కట్టబెడుతున్నారనే మరో దుష్ప్రచారం. వాళ్ళంతా చేయలేక ప్రజలను పీడిస్తున్నారు కాబట్టే ఆస్తి వివాదాలు నిత్య కళ్యాణం పచ్చతోరణాల కలకలలాడుతున్నాయి. వాటిని లేకుండా చేయడానికి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చింది. ఇందుకోసం పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయబోతుంది. దీనివల్ల సివిల్ వివాదాలపై కోర్టుల్లో సంవత్సరాల తరబడి జరిగే జాప్యం ఇక్కడ జరగదు. ఎల్టీఏఓ లేదా కోర్టు ఆర్డర్ ప్రకారం నిర్వహించే ఆన్లైన్ రికార్డులు ఆటో మ్యూటేషన్ వల్ల మోసాలు తగ్గుతాయి. కాబట్టి ప్రజలారా, జీవితకాలం కోర్టుల చుట్టూ తిరగడమా, ప్రశాంతంగా ఆస్తి హక్కును పొందడమా? అధికారుల అవినీతికి అంతం. కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరగడం నుంచి విముక్తి. మీ ఆస్తిని ఇతరులు దోచుకోకుండా చట్ట భద్రత. ఈ చట్టం వల్ల లాభం పొందేది సామాన్యులు, రైతులు.